వివాహం ప్రారంభించుకున్నాం. బయట ఉన్న వాళ్ళందరూ దయచేసి లోనికి వచ్చినట్లయితే ఈ వివాహ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. మొదటిగా ప్రార్థనతో ఈ యొక్క తండ్రి మహాగరుడైన యేసయ్య నిగడమైన పాదములకు వల్లని కోట్ల స్తుతులు తండ్రి. మా జీవితంలో మరో రోజు అనుగ్రహించి తండ్రి నీ సన్నిధికి రావడం నీవు ఇచ్చిన కృపను బట్టి నీవు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవ ఈ ఉదయకాల సమయంలో ఈ వివాహ కార్యక్రమాన్ని మీరే అధ్యక్షత వహించండి. నీ దాసుల ప్రయాణంలో క్షేమాన్ని అనుగ్రహించి నడిపించినది నీకు వందనాలు. ప్రతిదీ మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. నీ నామమునకు మహిమార్థంగా జరిగించండి. జతపరచబడవలసిన వధువరులను మీరు దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. ఈ కార్యక్రమాన్ని నీ నామానికి మహిమార్థంగాను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని కోరుతూ ఎటువంటి ఆటంకములు లేకుండా ప్రతి విషయంలో నీ యొక్క ప్రణాళికను చిత్తంలో మీరు జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
చర్చిలో ఉన్నారు కాబట్టి ఇంకా కొద్ది నిమిషాల్లో మనము వివాహ కార్యక్రమంలోకి వెళ్తున్నాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు దేవుని నామానికి స్తోత్రం కూడా మీ అందరికీ ప్రభు యేసుని ప్రార్థన చేసి మా పరమ తండ్రి, సర్వాధికారి, సృష్టికర్త అయిన దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు, మీరు ఎప్పుడీలకు రాసిన లేఖలో మీరు తండ్రి వారి ద్వారా మీరు బయలుపరిచిన యొక్క లేఖనమును బట్టి వివాహము అన్ని విషయములో ఘనమైనదని ప్రభు మీరు తెలియపరిచారు. ఈ వివాహము అన్ని విషయములో ఘనముగా ఉంటుంది కనుక మీ కృప ద్వారా, మీ ప్రేమ ద్వారా నవ్య ఆనందబాబు గారిని ప్రేమించి ఈ యొక్క సమయాన్ని మీరు అనుగ్రహించి ఉన్నందుకు మీకు స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభు ఆదికాండ గ్రంథంలో మీరు తండ్రి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని మీరు తండ్రి మీ యొక్క ఆలోచన ద్వారా వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన గనుడమైన దేవ, మీకు స్తోత్రములు తండ్రి. మీరిద్దరినీ కూడా తండ్రి మీరు ప్రేమించి బాల్య ప్రాయము నుండి యవన ప్రాయం వరకు కూడా కాపాడి తల్లిదండ్రుల యొక్క శిక్షణలో పెంచబడటకు మీరు కృప చూపించినందుకు మీకు స్తోత్రములు. ఈ సమయము తండ్రి మీరు ఇచ్చిన సమయమై ఉన్నది కనుక ప్రభువా, మీ కృప చేత నూతన దంపతులను ఆశీర్వదించండి. ప్రభు, మీ దాసుల ద్వారా, మీ సేవకుల ద్వారా జరగబడుతున్న యొక్క ఈ వ్యవస్థను మీరు దీవించండి, ఆశీర్వదించండి. రావలసినటువంటి యొక్క శ్రేయాభిలాషులను, పెద్దలను, గౌరవనీయులను కూడా మీరు తండ్రి సకాలంలో వచ్చేట్లుగా సహాయం చేయండి. ఆది నుంచి అంతము వరకు కూడా ప్రభువా మీరుండి మీరు అధ్యక్ష నడిపించి మీరు ఘనతయు, మహిమయు, ప్రభావం మీరు పొందుకొని నూతన దంపతులకు మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థిస్తూ దైవజనులు కూడా నా వందనాలు. కూడి వచ్చినటువంటి పెద్దలకు, బంధువులకు, స్నేహితులకు, సంఘస్థులకు అందరికీ వందనాలు. నేను ఒక 2 విషయాలు ఈ 10 నిమిషాల్లో నేను చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథం నుండి పరిశుద్ధ గ్రంథము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము సరి చదువుకొని తన చేతులతో తన ఇల్లును కూడా వెతుకున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వివాహ సమయంలో మీరు కొన్ని మాటలు మాకు అందించి మా ద్వారా మీరు మహిమ పొంది మీ ద్వారా మీరు దీవించబట్టుకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. బైబిల్ గ్రంథంలో కీర్తనలు 127
కట్టించేవాడు దేవుడు, కట్టుకునేది జ్ఞానవంతురాలు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, అంటే ఇల్లాలు అనగా స్త్రీ, అనగా ఒక పురుషుడికి భార్య అయినటువంటిది ఇల్లు కట్టుకుంటుంది. ఆమె జ్ఞానవంతురాలైతే ఆ ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు అంటే ఇంగ్లీష్లో హౌస్ అంటాం. హౌస్ అనే మాటకు మొదటి అక్షరము ఇంగ్లీష్లో హెచ్, అంటే హోలీనెస్, అంటే పవిత్రమైనది అని అర్థం. ఇల్లు మొట్టమొదటిగా పవిత్రంగా ఉండాలి. ఓ అంటే ఒబీడియన్స్, అంటే చాలా ఓపికతో తగ్గించుకొని ఉండాల్సినటువంటిది. తరువాత యు అంటే యూనిటీ, అందరితో కలిసి మెలిసి ఉండాలి. ఇరుపక్షాల కుటుంబీకులతో కానీ సంఘస్థులతో కానీ యూనిటీగా ఉండాలి. తర్వాత ఎస్ అంటే సేవ్, అంటే ప్రతి విషయంలో కూడా స్త్రీ సేవ్ చేసేదిగా ఉండాలి. ఈ సేవ్ విషయంలో మనీనే కాదు, డబ్బు విషయమే కాదు, కానీ సమయాన్ని కూడా సేవ్ చేసుకోవాలి. చాలా మంది స్త్రీలు వాటర్ని చాలా విచ్చలవిడిగా పడబోస్తారు. ఏ స్త్రీ నీళ్లను కంట్రోల్ చేసుకొని వాడుతుందో ఇంటిలో, ఆ స్త్రీ ఇంటిలో కూడా సంపాదన నిలిచి ఉంటుంది. మీ అందరికీ చాలా మందికి తెలుసు, నీళ్లను ఎక్కువగా కంట్రోల్గా వాడే స్త్రీ మాత్రమే ఇంటిలో అన్ని విషయాల్లో కూడా పొదుపును పాటిస్తుంది. కాబట్టి ఇల్లాలు అనేటువంటి వారు గమనించాలి, లేక నూతనంగా ఇల్లాలు కాబోతున్నటువంటి నవే కూడా గమనించాలి. సేవ్ చేయాలి, సమయాన్ని కానీ డబ్బుని కానీ నీళ్ళని కానీ సేవ్ చేయాలి. ఈ అంటే ఎకనామికల్, అంటే డబ్బును కూడా సంపాదనను కూడా సేవ్ చేసే విధంగా ఉండాలి. దీనిని ఇంగ్లీష్లో భార్యని ఏమంటారంటే వైఫ్ అంటారు. వైఫ్ అంటే విజడమ్ ఆఫ్ ద ఫ్యామిలీ, జ్ఞానవంతురాలు. ఐ అంటే ఇండస్ట్రియల్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంటే ఒక పరిశ్రమకు నాయకురాలు. ఇల్లు అంటే ఒక పరిశ్రమ లాంటిది. తర్వాత ఎఫ్ అంటే ఫెయిత్ఫుల్ ఆఫ్ ద ఫ్యామిలీ, విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. ఈ అంటే ఈక్వాలిటీ, అందరినీ కూడా సమానంగా చూడగలిగినటువంటిది. ఈ వైఫ్ అనే మాటకును హౌస్ అనే మాటకును స్త్రీ ఆ అర్థాన్ని ఇచ్చినట్లయితే తప్పకుండా ఆ ఇల్లు ఆ స్త్రీ చేత కట్టబడుతుంది, దేవుడి చేత దీవించబడుతుంది. హౌస్ అంటే అది హోలీనెస్ అని చెప్పుకున్నాం. కాబట్టి పురుషుడు మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పురుషుడు ప్రతి స్థలమందు కోపమును సంశయమును మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నానంటాడు తిమోతికి రాసిన అపోస్తలుడు పౌలు. స్త్రీ అయితే జ్ఞానవంతురాలై తన ఇల్లు కట్టుకోవాలి. పురుషుడైతే ప్రతి స్థలమందు, అంటే ఏ స్థలంలో కూడా కోపం రాకూడదు. పురుషుడు కొన్ని సమయాల్లో పెద్ద చిన్న తెలియకుండా, 10 మంది ఉన్నారని తెలియకుండా ఆవేశపడుతుంటాడు. అన్నదాని మాట అనొచ్చు, కోపంలో ఇంకేదన్నా అనొచ్చు. కాబట్టి పురుషుడు కోపమును మానుకొని పవిత్రమైన చేతులు ఎత్తాలంట పురుషుడు. ఎందుకంటే పురుషుడు సరిగా ప్రార్థనకే రాడు. కాబట్టి పురుషుడు ప్రార్థనలో ఉండాలి, పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థించాలి. పురుషుడు యొక్క ప్రార్థన స్త్రీ యొక్క కుటుంబ బాధ్యతలు. భార్య అంటే బాధ్యత కలిగింది, భర్త అంటే భారం కలిగినటువంటి ఇద్దరి యొక్క కలయికని కలిపిన దానినే ఇల్లు అంటారు. ఇల్లు ఒక ఇంటి వారు కాబోతున్నారు. ఆ ఇల్లు నవ్య జ్ఞానవంతురాల ఇంటిని కట్టుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని మనం చేస్తున్నాం. పాస్టర్ శ్రీమన్ గారు ఎక్కడ ఉన్నా దయచేసి త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆది కాండము బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి బైబిల్ తెరిచి ఆది కాండము 1వ అధ్యాయము 26 నుంచి 28 వరకు లేఖనములను చదువుకుందాం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రతి జంతువును ఏలుగాక నీవు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు ఫలవృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చున్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువుల నీవు ఆకాశ పక్షుల నీవు భూమి మీద సమస్త జీవులను పచ్చని ప్రతి చెట్ల నీవు ఆహారం
చూసి అది మంచిదని చూడను. సమస్తమును ఉదయం కలుగా 6వ దినమైన దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. దేవుని సంకల్పమును నెరవేర్చునది. వివాహం అన్నిటిలో అందమైనది.
నామకరణం చేయించుకోవడానికి వచ్చాయి. దేవుడు వాటిని సృష్టించాడు కానీ పేర్లు పెట్టలేదు. మరి అందరికంటే పెద్ద సైజు మేమే అనుకున్నాయేమో. నల్లని ఆకారం కలిగి తొండ ఉన్న 2 జీవులు వా అంటూ గీకరిస్తూ ముందు లైన్లో వచ్చాయి. మీ పేరు ఏనుగు అన్నాడు. తాపీగా పెట్టాడు పేరు. బండి మీద కూర్చున్న ఆదాబా బాగుంది మా పేరు, మీ ఏనుగులు వంటి తొండ మొక్కుకుంటూ వెళ్ళిపోయి వాటి వెనకాల 2 జీవులు వచ్చాయి. అంటూ మీ పేరు కుక్క అన్నాడు. మేము కుక్కల బాగుంది మా పేరు కుక్కుంటూ వెళ్ళాయి. వాటి వెనకాల 2 జీవులు వచ్చాయి. మ్యావ్ అంటూ మీ పేరు పిల్లిపోయి అన్నాడు. భలే ఉంది మా పేరు, మేము పిల్లులు అంటాం ఎగిరిని. ఆ వెనకాల పెద్ద పెద్ద మీసాలు వేసుకుని పొడవాటి మూతి బాగాటి తోగేసుకుని కెచ్చకెచ్చమంటూ 2 జీవులు ఎగిరి వచ్చాయి. మీ పేరు ఎరుకపోవే అన్నాడు. మేము వెళ్తాం అంటూ ఎగిరెగిరి వెళ్ళిపోయినాయి. తలలూపుకుంటూ తోకలూపుకుంటూ తొండలూపుకుంటూ ఎంచక్క అన్ని వెళ్ళిపోయినాయి. అన్నిటికీ పేర్లు పెట్టాడు. వాటన్ని పేర్లు చెప్తే పొద్దుగుంది మీ అందరికీ ఆకలిస్తుంది కనుక వాటి పేర్లు చెప్పాలి. నా అన్నిటికీ నామకరణం చేసి పంపించేశాడు. ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాంబాబు ఒంటరుడు అయ్యాడు. అతని మనసులో అనిపించింది కదా, అన్ని జంటలుగా వచ్చాయి, నామకరణం చేయించుకుని వెళ్ళాయి, నేనేమో ఒంటరుడు అయ్యాను, నాకు కూడా తోడుంటే బాగుండు అనిపించింది. అలా ఆదాము మనసులో అనిపించడమే తరువాయి ఒక్క క్షణంలోనే పరమాత్ముడు తండ్రి అయిన దేవుడు దాన్ని ఇట్టే పసిగట్టాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎక్స్రే స్కానింగ్ లాంటి అధునాతన యంత్రాలు మానవుని శరీరంలో జబ్బులు పసిగట్టగలవేమో కానీ అతని అంతర్మానాన్ని పసిగట్టే మిషన్స్ ఇంతవరకు ప్రపంచంలో కనిపెట్టబడలేదు. కానీ అంతరింద్రియములు పరిశోధించే యెహోవా అని ఆ పరమాత్ముడికి తండ్రికి పేరుంది. ఆ తన కుమారుడైన ఆదాము మనసులో ఎటువంటి సంఘర్షణ ఎదురైందో ఒక క్షణంలోనే పసిగట్టాడు. ఓహో, నా కొడుకు కూడా తోడు కావాలని అనిపిస్తుంది కనుక అతనికి ఒక తోడునివ్వాలి అనుకున్నాడు. వెంటనే మరలా తిరిగి ఇంకొక మట్టి బొమ్మను తయారు చేసి ఆడబొమ్మను ఉప్పుకొని ఊదొచ్చు. అలా చేసినట్లయితే 2 వేర్వేరు వ్యక్తులకు వివాహం చేసినట్లు అవుతుంది. అది సమస్యాత్మకంగా ఉంటుందని పరమాత్ముడు ఆలోచించి ఆదాములకు గాఢ నిద్ర కలుగజేశాడు. ఆ గాఢ నిద్రలో ప్రక్కటి ఎముకను బయటకు లాగాడు. ఆ ఎముకతో ఆడ మనిషిని సృష్టించాడు. తన కుడి చేతితో పట్టుకొని తీసుకొచ్చి ఆదాంబాబు చేతిలో పెట్టి కన్యాదాతగా పెళ్లి కుమారుడి తండ్రిగా సర్వము తానై సకలము తానై దగ్గర నుండి వివాహం చేశాడు. ఇది ప్రపంచంలో జరిగిన మొట్టమొదటి వివాహం గాథ. ఫస్ట్ మ్యారేజ్ ఇన్ ద వరల్డ్. మొట్టమొదటి వివాహపు గాథ ఇది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా సోదరుడు ఆనంద్ బాబు యొక్క ప్రకటనగానే సోదరి నవ్యశ్రీ, ఈ మధ్య నేను ఒక పెళ్లి చేశాను బళ్ళారిలో, కర్ణాటకలోని బళ్ళారిలో. గాలి జనార్దన్ రెడ్డి అన్న ఇంటి పక్కనే చేశాం. ఒక్కొక్కరుడ స్కామ్, ఆయన సంగతి తెలుసు కదా. అయితే కృష్ణా డిస్ట్రిక్ట్ లో అమ్మాయి అక్కడ ఉంది ఎముక. అంటే నేనేమన్నానంటే ఎముకలు బయటకు తీసుకొని ఇట్లా ఇసిరాడు, ఎక్కువ ఇసురుగా పడింది అన్నమాట. కానీ దేవుడు ఎందుకో ఆనంద్ బాబు ఎముకలు ఇంటి పక్కనే పారేశాడు. ఇందాక నేను రాసేటప్పుడు అడ్రస్ జగ్గయ్యపేట కృష్ణా డిస్ట్రిక్ట్, జగ్గయ్యపేట కృష్ణా డిస్ట్రిక్ట్. పెద్ద అంటే కొంచెం పీకి ఇట్లా అనగానే ఇక్కడ పక్క స్ట్రీట్ లో పడ్డట్టుంది ఒక సంఘంలోనే. అందుకని పెద్ద కష్టం కదా, అత్తారింటికి వెళ్ళాలని అమ్మాయికి బాధ లేదు, అబ్బాయికి బాధ లేదు అన్నమాట. కానీ కొన్ని ఎందుకో కానీ ప్రకటన కూడా కొంచెం ఇసురుగా పడతాయేమో. బళ్ళారిలో పడింది ఆ పిల్ల. పోయి అక్కడ పెళ్లి చేసి వచ్చాం మేము కర్ణాటకలో. నా మీరు నమ్మినా నమ్మకపోయినా పురుషుల యొక్క ప్రక్కన ఎముకను బయటకు తీసి ఆ ఎముకను ఆడమనిషిగా తయారు చేసి వారిద్దరికి వివాహం చేశాడు. సోదరుడు ఆనందబాబు యొక్క ప్రక్కన ఎముకనే నవ్యశ్రీ. వారిద్దరిని తిరిగి ఏకం చేయడం కోసం దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. అదే వివాహ వ్యవస్థ. ఆ ఎముకను ఆడమనిషిగా తయారు చేసి చేతితో పట్టుకుని వచ్చి ఆనందబాబు చేతులు పెట్టి సర్వం తానై సకలం తానై దగ్గరుండి వివాహం చేసినందున వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అన్నమాట. 18వ శతాబ్దంలో మాథ్యూ హెన్రీ అనే ఒక ఆయన దీని గురించి ఒక కామెంటరీ చేశారు. అతని చేత అనగతొక్కబడుటకు ఆమె అతని పాదముల నుండి కానీ అతని మీద పెత్తనం చేయడానికి ఆమె అతని తలలో నుండి కానీ నిర్మించబడలేదు. జీవిత సమభాగస్వామిగా ఉండడానికి ప్రక్కట ఎముక నుండి, పురుషుని చేత సంరక్షించబడడానికి చేతి క్రింద ఉన్న ఎముక నుండి, పురుషుని ప్రేమకు సదా నోచుకోవడానికి గుండెకు దగ్గరగా ఉన్న ఎముక నుండి ఆమెను తయారు చేశాడు అని చెప్పాడు. కాలం చెల్లని కామెంటరీ. అంటే వివాహ వ్యవస్థలో 2 విషయాలు ఉండడం భగవంతుడికి అస్సలు ఇష్టం లేదు. నంబర్ 1, ఏ మగవాడైతే తన భార్యను తన తుచ్చమైన కామ కోరికలు తీర్చుకునే మనిషిలాగా, ఇంటి పనులు వంట పనులు ఉచితంగా చచ్చేదాకా చేసే మనిషిలాగా బిహేవ్ చేస్తాడో, ట్రీట్ చేస్తాడో అటువంటి పురుషుడు భగవంతుడి వివాహ వ్యవస్థకు భంగం కలిగించి భగవంతుడు ఎదుట పాపిగా నిలిచిపోతాడు.
2, ఏ స్త్రీ అయితే తన భర్తను కంటి సైతో పప్పు శుద్ధం చేసి కూర్చోబెట్టి ఆడిస్తుందో ఆడపెత్తనం పుచ్చిపోయిన విత్తనంతో సమానం అన్నమాట. గృహంలో ఏ కొంపలోనైనా సరే, ఏ గృహంలోనైనా సరే ఆడపెత్తనం ఉందనుకోండి, అది అంకేకి రాదు. పుచ్చిపోయిన విత్తనాన్ని నేలలో పెట్టినా ఒకటి, మొగాన్ని పప్పు శుద్ధం చేసి కూర్చోబెట్టి ఆడిస్తారే కంటి సైతో, అటువంటి కుటుంబాలు అంకేకి రావు. భగవంతుడి చెప్తే ఇంకా. అందుకని భగవాన్ని పప్పు శుద్ధం చేసి కూర్చోబెట్టి ఆడించే ఒక స్త్రీ ఉంటే కనుక ఆ స్త్రీ భగవంతుడి వివాహ వ్యవస్థకు భంగం కలిగించి భగవంతుడి ఎదుట పాపిగా నిలిచిపోతుంది. అంటే దేవుడు జాగ్రత్త పడింది ఏమనగా, కాలంలోంచి ఒక ఎముకను తీసి ఆడ మనిషిని తయారు చేస్తే మగవాడు తొక్కేస్తాడని, లేదు నెక్కులోంచో, హెడ్లోంచో, షోల్డర్లోంచో, ఎక్కడి నుంచో బయటకు తీస్తే మగవాళ్ళని పప్పు శుద్ధి చేసి ఆడపెత్తనాలు మరి పెరిగిపోతాయని దేవుడు జాగ్రత్త పడి ప్రక్కటెముకను తీసి వారిద్దరిని ఏక శరీరంగా తిరిగి మార్చాడు. ఒండోర్లు సమాన భాగస్వాములై కష్టమైన, సుఖమైన, చెలైన, వేడైన, ఎత్తైనా, పల్లమైన, ఆప్యాయతలకు, అనురాగానికి, ఆనవాళ్ళకి బ్రతకాలని దేవుడు ప్రక్కటెముకను తీసి అమ్మాయిని తయారు చేసి అమ్మమ్మని తీసుకొచ్చి ఆదాం చేతులు పెట్టి వారిద్దరిని ఏక శరీరంగా మార్చాడు. ఇక కష్టం, సుఖం, చలి, వేడి, ఎత్తు, పల్లం ఏదైనప్పటికీ వివాహమైంది మొదలుకొని జీవితం ముగించే పర్యంతం కూడా ఒకరి కోసం ఒకరు బ్రతకడం కోసం దేవుడు ప్రకటన తీసి ఆ ప్రకారంగా తయారు చేశారు. వివాహ వ్యవస్థ ఎంత గొప్పది అంటే, ప్రపంచంలో క్రైస్తవ మతానికి సంబంధించిన వారు ఉండొచ్చు, లేదా హిందూ మతానికి సంబంధించిన వారు ఉండొచ్చు, ఇస్లామిక్ మత సంబంధమైన విషయాలకు సంబంధించిన వారు ఉండొచ్చు. ప్రపంచంలో మతాలను అవలంబించే వాళ్ళు ఎవరైనా సరే ఒక ప్రపంచానికి ఒక మోడల్ వివాహాన్ని, ఫస్ట్ మ్యారేజ్ ని